దాదాపు 245 రోజుల పాటు హమాస్ దగ్గర బందీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ పౌరులు క్షేమంగా బయటపడ్డారు. నుస్రత్ ప్రాంతంలో ఐడిఎఫ్ చేపట్టిన సాహసోపేతమైన ఆపరేషన్తో ఇజ్రాయెల్ కు చెందిన నోవా ఆర్గమానీ అనే 25 ఏళ్ల యువతి ఇంటికి చేరుకుంది. బందీలందరినీ క్షేమంగా బయటకు తీసుకొస్తామని, దాన్ని తాము బలంగా నమ్ముతున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన హమాస్ ఉగ్రవాదులు తుపాకీలతో దొరికిన వారిని దొరికినట్టుగా కాల్చి చంపేశారు. ఈ దాడుల్లో దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోగా 250 మందిని బందీలుగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వారిలో కొంతమందిని హమాస్ ఉగ్రవాదులు చంపేయక మరికొంతమందిని గతేడాది నవంబర్లో జరిగిన చర్చల సందర్భంగా విడుదల చేసింది. అయితే అప్పటి నుంచి దాదాపు 130 మంది బందీలు హమాస్ చెరలోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. దీంతో హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై దాడులతో చెలరేగుతోంది. తాజాగా హమాస్ చెరలో ఉన్న బందీలను రక్షించేందుకు ఇజ్రాయెల్ గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించింది. 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 4 బందీలను రక్షించింది. ఈ ఆపరేషన్లో ఇజ్రాయెల్కు చెందిన ఆర్గమానీ ఎట్టకేలకు బయటపడ్డారు. 245 రోజుల తర్వాత ఉగ్రవాదుల చెర నుంచి ఆమె ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి గురైంది. నోవా మ్యూజిక్ ఫెస్టివల్కు హాజరైన వారిలో ఆర్గమానీ ఉన్నారు. అయితే ఆ సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఆమెను కిడ్నాప్ చేసి బందీగా తీసుకెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి ఆమె హమాస్ బందీలోనే ఉంది. సెంట్రల్ గాజాలోని నుస్రత్లో ఐడిఎఫ్ చేపట్టిన ఆపరేషన్లో ఆర్గమానీతో పాటు మరో 3 బందీలు ఆండ్రీ కోస్లోన్, అల్మోగ్ మీర్జాన్, స్లోమీ జీవ్లు క్షేమంగా బయటపడ్డారు. ఆర్గమానీ హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న సమయంలో ఆమె తల్లి టెర్మినల్ బ్రెయిన్ క్యాన్సర్తో హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో ఆర్గమానీ హమాస్ చెర నుంచి బయటపడిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి వద్దకు వెళ్లారు. తల్లి పరిస్థితిని చూసి ఆమె భావోద్వేగానికి గురైంది. మిలిటరీ హెలికాప్టర్లో ఇజ్రాయెల్కు తిరిగొచ్చిన తన కుమార్తెను చూసిన తండ్రి యాకోబ్ భావోద్వేగానికి గురయ్యాడు. తనను కలుసుకుంటానని అనుకోలేదని, తన కూతురును కలవడం తనకు పట్టరాని సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆర్గమానీ కుటుంబ సభ్యులను కలుసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హమాస్ బందీలుగా తీసుకెళ్లిన వారిలో ఇజ్రాయెల్ సేనలు ఇప్పటి వరకు 7గురిని సజీవంగా విడిపించాయి. ప్రస్తుతం గాజాలో ఇంకా 116 మంది బందీలుగా ఉన్నారు. వీరిలో 41 మంది చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ సేనలు భావిస్తున్నాయి. ఇక హమాస్ చెర నుంచి క్షేమంగా తిరిగి వచ్చిన ఆర్గమానీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మాట్లాడారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని ఒక్క క్షణం కూడా వదులుకోలేదని, దానిని మీరు విశ్వసిస్తున్నారో లేదో తెలియదు, కానీ తాము విశ్వసించామన్నారు. బందీలు క్షేమంగా వస్తారని భావించామని, అది ఇప్పుడు నిజమైనందుకు సంతోషంగా ఉన్నామన్నారు. మరోవైపు హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వారిని విడిపించేలా నెతన్యాహు చర్యలు తీసుకోవాలంటూ బందీల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గత 7 నెలలుగా యుద్ధం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో కాల్పుల విరమణ చర్చలు జరిగినా అవి సఫలం కాకపోవడంతో బందీల విడుదల నిలిచిపోయింది. హమాస్ ఏరివేతే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తే బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. అయితే బందీలను విడుదల చేస్తే కాల్పుల విరమణ పాటిస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. బందీలు విడుదలైన హమాస్ ఏరివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ నిలిచిపోయింది. దీంతో హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేసేలా ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేస్తోంది. ఈ దాడుల్లో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా ఐడిఎఫ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ భారీ దాడులు చేస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనలో బైడెన్ 3 దశలను వివరించారు. తొలి దశలో 6 వారాల కాల్పుల విరమణ సమయంలో ఉంటుందని, ఆ సమయంలో గాజాలో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలుగుతాయి. ఇక బందీల్లో మహిళలను, వృద్ధులను, గాయపడిన వారిని హమాస్ విడిచిపెట్టాలి. ప్రతిగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. ఇక 2వ దశలో మిగిలిన బందీలను విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోవాలి. అప్పుడు తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వత విరమణ అవుతుందన్నారు. 3వ దశలో యుద్ధం కారణంగా నాశనమైన గాజాలో పునర్నిర్మాణం జరగాలి అంటూ బైడెన్ ఓ ప్రతిపాదనను ఇరు పక్షాల ముందు పెట్టారు. జో బైడెన్ ప్రతిపాదిస్తున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాలంటూ హమాస్ చెరలోని బందీల కుటుంబాలు ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.
బెంజమిన్ నేతన్యాహు ప్రభుత్వం మాత్రం కాల్పుల విరమణ షరతులపై ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదని చెబుతోంది.